సిలువలో పలికినటువంటి ఆరో మాట మనం చూసినట్లయితే కనుకండి ఏమని వ్రాయబడి ఉందంటే అండి అక్కడ, యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని ఎరిగి చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని వ్రాయబడి ఉందన్నమాట అండి. అయితే ఈ మాటలోని ప్రత్యేకంగా 4 విషయాలు కనిపిస్తాయి అన్నమాట అండి. ఏంటా 4 విషయాలంటే, మొట్టమొదటిగా చిరక. ఈ చిరక ఎలా ఉందంటే చేదైనదిగా ఉన్నదన్నమాట అండి. అదేవిధంగా ఇంకో విషయాన్ని చూసినట్లయితే కనుక సమాప్తమైనది అంటే ఒక ముగింపు అనమాట అండి. అంతేకాకుండా ఇంకొక వచనం ఏంటంటే తల వంచడం. దేవుడైతే ఎవరికి తల వంచవలసిన పని లేదండి. ఆ తల ఎక్కడ వంచాలనేది కూడా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. అయితే తల వంచిన పిమ్మటే ఏం జరుగుతుందంటే ఆత్మను అప్పగించడం జరుగుతుందన్నమాట అండి. అంటే ఇక్కడ ఈ 4 విషయాలు మనం చూసినట్లే అంటే పాపి యొక్క స్వభావాన్ని, పరలోక రాజ్యానికి చేరడానికి మార్గాన్ని రెండింటినీ కూడా ఈ యొక్క ఒక్క వచనంలోనే మనం చూసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే యేసు ప్రభువారి ఈ 6వ మాటలో తెలియజేసిన మాట ఏంటంటే, ఈ 6 అనేటువంటి ఈ యొక్క సంఖ్య మనిషిని సూచిస్తుంది అనమాట అండి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపం కొరకు శిలువలో బలి అయినప్పుడు ఈ 6వ మాట పలికినప్పుడు ఈ పాపి యొక్క స్వభావం, దేవుని యొక్క రాజ్యానికి మార్గం కూడా రెండూ కూడా ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయన్నమాట అండి. ఈ చిరక చేదైనదిగా ఉన్నది. సర్వ మానవాళి కూడా చేదైన స్థితిలో ఉన్నారు అన్నమాట అండి. అయితే వాళ్ళ జీవితానికి ఆ చేదైన స్వభావం నుంచి ముగింపిచ్చినప్పుడే ఎక్కడికి చేర్చబడతారంటే ఆ దేవుని ఎదుట తల వంచినప్పుడే వాళ్ళు దేవుని రాజ్యానికి చేరడానికి అవకాశం దొరుకుతుందనే విషయాన్ని ఈ యొక్క 6వ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు ఈ 6వ మాటలో క్షుణ్ణంగా తెలియజేశారన్నమాట అండి. అయితే ఈ విధంగా తెలియజేసినటువంటి ఈ మాటలో మనిషిని యొక్క స్వభావం కలిగినటువంటి ఈ మాటలోని ఒక 3 స్త్రీలను దేవుడు నాకు కనపరిచారు. అయితే ఆ 3 స్త్రీల గురించి చెప్పడం ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ ఒకరి కోసం తెలియజేసుకుందాం. అయితే ఆ 3 ఎవరంటే రాహాబు గురించి, రూతు గురించి, యేసు ప్రభు వారి తల్లి అయినట్టు మరి గురించి తెలియజేయడానికి ప్రభు కృప చూపించారు. అయితే ఈ 3 విషయం కన్నా రాహాబు గురించి పెద్దగా చాలా వరకు మనలో చాలామందికి తెలియదు. మరి గురించి తెలుసు, రూతు గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే రాహాబు చేదైనటువంటి తన జీవితం నుంచి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో కూడా గొప్పదైనటువంటి యోధా గోత్రంలో చేర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంశవాళ్ళలో చేర్చబడమే కాకుండా రూతుకు అత్తగాను, దావీదుకు మునుమామగాను, క్రీస్తు యేసుకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి బోయాజుకు తల్లిగాను ఈమెను ఏర్పరచడానికి గల కారణం ఏంటి అనేది ఈరోజు మనం కొద్ది నిమిషాల్లో మనం ధ్యానం చేసుకొని ఈ చేదైన జీవితం సర్వోన్నతుడైన దేవుని యొక్క వంశవాళ్ళు ఎలా చేర్చబడిందని మనం తెలుసుకుందామండి. అయితే ఆ విషయం మనం తెలుసుకోవాలంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఆమె ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఈ 2వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు 6వ అధ్యాయం వరకు కూడా మనం చదివినట్లయితే యెహోషువ గ్రంథంలోనే ఈ వేసి గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది అనమాట అండి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం అంటే ఎన్నోసార్లు ఈ రాహాబు గురించి మనం చదువుకున్నాం. అయితే రాహాబు ఇంటికి ఆ వేగుల వారు వెళ్ళారు. ఆ వేగుల వారిని ఈమె దాచిన వెంటనే వారు వచ్చారు. ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోయాయి. ఆ తర్వాత వీరిని తీసుకువెళ్ళిపోయారు. ఈమె రక్షించబడుతుంది, అదే తెలుసండి. అయితే ప్రాకారము దాటకుండానే రాహాబు ఇంటికి ఎలా చేరగలేరండి వీళ్ళు? ఇప్పుడు బయట ఉన్నటువంటి ద్వారం తెరకుండా లోనున్న రాహాబు ఇంటికి చేరడానికి అవకాశం లేదు. అలా అని చెప్పి ఈమె ప్రాకారం కింద లేదు, ప్రాకారం పైన ఉంది. ప్రాకారం పైన ఉన్న ఈమె మొదట చనిపోతుంది. ప్రాకారం కోల్తే ఫస్ట్ ఎరుకవారు చనిపోరండి. ఫస్ట్ చనిపోయేది రాహాబు కుటుంబమే చనిపోతుంది అనమాట అండి. అయితే రాహాబు కుటుంబం చనిపోలేదు. అలా అని చెప్పి రాహాబు ఇంటికి వెళ్ళడానికి ఎరుకో ద్వారం దాటకుండా రాహాబు ఇంటికి ఎలా వెళ్ళగలిగారు అనేది చాలాసార్లు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్న అనమాట అండి. అంతేకాకుండా ఈమె ఇంట్లోనే ఈమెకి బైబిల్ గ్రంథంలో వేశ్య అని క్షుణ్ణంగా చెప్పబడింది. అయితే ఈ వేశ్య ఇంటి దగ్గర ఏ ఉండాలని చూస్తే కనుక సామెత్ర గ్రంథం 7వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆ యొక్క వేశ్య ఇంటిలో ఉన్నటువంటి వాటన్నిటి గురించి చెప్పబడుతుంది. ఆ వేశ్య ఇంటిలో ఉండే ఏంటంటే అండి గొప్ప రత్న కంబళ్ళు ఉంటాయంటండి. అంతేకాకుండా ఎంతో సువాసనలు ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి మనిషిని ప్రేరేపించేటువంటి కొన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయంటండి. కానీ
ఈ రాహాబు ఇంట్లో ఏమున్నాయంటేనే ఈ వేగుల వారికి ఎక్కడ దాచిందంటే ఈమె జనుపు కట్టెల్లో దాచిందంటండి. జనుపు కట్టెలు అంటే ఆటోమేటిక్గా ఒక 5 అంతస్తుల పైన మనం మరో బిల్డింగ్ కడితే ఆగుతుంది, కానీ అక్కడ తాటేకిల్లి కానీ జనుపు కట్టెలు అంటే మన ఇవి ఉంటుంది కదండి నార, దాంతో కానీ ఇల్లు కడితే ఆగుతుందండి? ఆగదు కదా. ఆమె ఇంటికి వేసుకోవడానికి కూడా ఈయన తెచ్చుకోలేదు. కానీ రాహాబు యొక్క మిద్దె మీద ఎందుకు వచ్చినాయి అని మనం గ్రహించగలిగితే అంటే అండి, అయితే రాహాబు ఇంటికి వీరు వచ్చిన వెంటనే ఈమె రక్షణ కలిగి లేదు, అప్పుడు ఈమె సువార్త వినిదిగానూ లేదండి. ఈమె ఎప్పుడు తెలుసుకుందంటే ఈ యొక్క యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సీహోను, ఓగు అనేవారిని ఇశ్రాయేలు ఏ విధంగా మరణానికి అప్పగించారు, అంతేకాకుండా వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తూ కూడా ఆ యొక్క ఎరుకో ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దాటారనే విషయం ఈమె ముందుగా తెలుసుకుందనమాట అండి. అప్పుడు ప్రారంభమైందండి ఈమె జీవితంలోని రక్షణ అనమాట అండి. అప్పుడు ప్రారంభమైంది కాబట్టే ఈమె రక్షణ నిమిత్తమే వారు ఎరుకోకు రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఎరుకో యొక్క స్వభావం ఎలా ఉందంటే అండి, ఎరుకో యొక్క పట్టణం గోడ అంటే ఆ ఎరుకో పట్టణం కూల్చేసిన తర్వాత ఆ పట్టణానికి మళ్ళీ తిరిగి కట్టాలనుకున్న వాడి పెద్ద కుమారుడు చచ్చిపోయాడు అంటండి. కూల్చేసిన తర్వాత అండి దాని పట్టణాన్ని కట్టడానికి పునాది వేస్తే అతని పెద్ద కుమారుడు చచ్చిపోయాడండి. సరే పట్టణాన్ని చేయడానికి అతని పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. వద్దులే పోను గోడ కడదాం, ఇల్లు కడదాం అంటే పెద్ద కూడా చచ్చిపోయాడు అనుకుందాం. గోడ కడదాం పోను అందాక స్థలాన్ని కాపాడుకోవడానికి, పట్టణాన్ని కాపాడుకోవడానికి ఆ గోడ కట్టడానికి పునాది వేసాడంటండి. వాడి చిన్న కొడుకు చచ్చిపోయాడు అంటండి. అంత ఘోరమైన స్థితిలో ఈ ఎరుకో పట్టణం ఉందన్నమాట అండి. అంత ఘోరమైన స్థితిలో ఈ రాహాబు దేవుని దృష్టికి అనుకూలమైనదిగా కనిపించిందండి. కాబట్టి ఆ రోజున, ఎందుకంటే వీరు ఈ ఇశ్రాయేలుకి యుద్ధం నేర్పాల్సిన పని లేదండి. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు దేవుని దగ్గర యుద్ధం నేర్చుకున్న వాళ్ళండి. వీరు చేయకపోయినా వీరి తరపున దేవుడు యుద్ధాన్ని చేస్తాడండి. అయితే ఈమె ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆమె ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందండి. ఎందుకంటే ఎన్నో కూల్చుకుంటూ వెళ్తున్నారు, ఎంతోమంది రాజ్యాలని వీరు స్వతంత్రించుకు వెళ్తున్నారు, దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా. అయితే ఇక్కడికి కూడా వీరు వస్తారు, నేను రక్షించబడాలంటే నా చేదైన జీవితాన్ని ఉప్పుడి నుంచి నేను ముగించడం ప్రారంభించాలని వీరు రాక మునిపే ప్రారంభించిందండి. ఎలాగండి? ఈ వేశ్య తన చేదైన జీవితాన్ని ముగించిందనడానికి అక్కడ సూచన ఏంటంటే ఈ జనుపు కట్టెలతోటండి నారబట్ట తయారు చేయడం ప్రారంభించిందండి. ఈ జనుపు కట్టెలతోటి నారబట్ట తయారు చేస్తారంటండి. ఆ నారబట్ట ఎవరికి ఉపయోగం అంటే ఇశ్రాయేలుకి చాలా ఉపయోగకరమైనదండి. ఎందుకంటే ఇశ్రాయేలు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే వీరు నారబట్టను ధరించి, అంటే గోనెపట్ట అంటారు చూసారా, అది కంపల్సరీ ధరించి దేవుని ఎదుట వారి కన్నీరు పెడితేనండి ఎటువంటి శ్రమనైనా దేవుడు తప్పిస్తాడనమాట అండి. ఆ పనిని ప్రారంభించిందండి. అవును, ప్రతి ఒక్కరు కూడా మనం చాలామంది మన పిల్లలకి బాప్తిసం ఇవ్వడానికి చాలా ఇష్టపడతామండి. అయితే ఈమె బాప్తిసం దేవుని దగ్గర రక్షణ పొందడానికో లేకపోతే వివాహానికి ఈమె సిద్ధపడలేదు. ఎందుకంటే వేసికి ఇంక వివాహం ఉండదు. ఎవరు ఇష్టపడతారండి? ఉండదు. దానికోసం ఆమె చూడలేదు. కానీ ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే సల్మోను యొక్క కుటుంబంలోకి, యూదాలోకి, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క వంశవాళ్ళకి చేర్చబడింది. ఎందుకంటే ఆమె ముందుగా సిద్ధపడింది. అలాగే మన యవ్వనస్తులను మన ఇంటికాడ ముందుగా సిద్ధపరచాలండి. వారిని బాప్తిసం తీసుకొని తినకండి, దేవుని గురించి, ఆయన ప్రభావం గురించి చెప్పండి. ఈమె ఆ ప్రభావాన్ని చూసిందండి. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటడం గురించి చూసింది ఆమె. ఆయన యొక్క ప్రభావం అంతటినీ గమనించింది. ఈయన పరిశుద్ధుడని తెలుసుకున్నారు. కాబట్టి మన యవ్వనస్తులకు మొదటిగా ఏం చెప్పాలంటే దేవుని యొక్క ప్రభావాన్ని తెలియజేయడానికి మనం దానిలో ఉండాలన్నమాట అండి. ఆ విధంగా ఈమె ప్రారంభించింది. లేదంటే ఇప్పుడు వేసి అప్పటికప్పుడు ఏదో చేసేసుకొని తన ఇంటి వారందరికీ సువార్త చెప్పైతే నమ్మదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మన బైబిల్ గ్రంథంలోని చెప్పబడినాయి, ఇవన్నీ జరుగుతాయని. కానీ అన్యుల దగ్గరికి వెళ్ళి మా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, మీరందరూ రక్షణ పొందంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. అయితే దానికి సంబంధించి మొదటగా మనం సిద్ధపడాలి అని దేవుడు ఈ విధంగా తెలియజేశాడు అనమాట. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యం కోసం ఈ యొక్క రాహాబు యొక్క జీవితం గురించి తెలియజేస్తే విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలనే విషయాన్ని
రాహాబు బాగా సాదృశ్యం అనమాట అండి. అలాగే ప్రతి విశ్వాసి కూడా ఉగ్రతకు ముందుగా మన కుటుంబాన్ని సిద్ధపడాలంటే కుటుంబంలో ఉన్న సభ్యుల కన్నా ముందుగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సిద్ధపడాలన్నమాట అండి. అలాగే రాహాబు సిద్ధపడింది. అయితే తన యొక్క కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకుందంటే ఎప్పుడైతే తన చేదైన జీవితానికి స్వస్తి చెప్పి తన ఇంట్లో ఉండాల్సినటువంటి లోకానుసారమైన వస్తువులు కాక వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని శ్రేష్టమైన పనిని అంటే ఆ యొక్క ఆ గోనె పట్టాలు తయారు చేసే పనిని ప్రారంభించిందో అప్పుడు రాహాబుని నమ్మారండి వీళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే మనలో చాలామంది అప్పటికప్పుడు ఉంటారనమాట. ఉండి ఏదో ఒక విషయం చెప్తే లోతు చెప్తాడు కదండి, ఒరే మీరు మా బిడ్డలను ఏమైనా చేసుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఏమీ చేయకండి అంటే వాళ్ళు ఏమంటారంటే ఏంటి మా మధ్య నువ్వు ఈ ఉండి అతిథిగా వచ్చి మాకే చెప్పేంత గొప్పటం అయ్యావా అని అంటారు కదండి. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మనం పిల్లలకి దగ్గర అవ్వాలంటే మొట్టమొదటిగా వారికి పని చేయడం నేర్పించాలండి. ఈమె దేవుని గురించి తెలుసుకున్న తర్వాత పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పని చేయడం ప్రారంభించిందండి. అలాగే మన పిల్లలకి దేవుని గురించి చెప్పడంతో పాటు దేవుని మందిరంలోనికి తీసుకురావడం రెండో విషయం అయితే, మూడో విషయం ఇంటికాడ పనికన్నా మొదటగా దేవుని మందిరంలో పని చేయడం నేర్పించాలండి. మనం దావీదు దగ్గరికి వెళ్ళినట్టయితే అండి, దావీదు తన ధనాగారంలోంచి దేవునికి ఎంతో ఇచ్చాడు. అది కాకుండా ప్రతి ఒక్క అధికారికి కూడా ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుందండి, జీతం ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మన ఈ డబ్బు అంతటి చూసుకునే ఆయన ఒక ఆయన ఉంటారు కదండి, ఆయన మొత్తం దేశం అంతటికి కూడా ఆర్థిక శాఖ దగ్గర ఉన్న డబ్బు అంతా ఆయనది కాదు, కానీ ఆయనకి ఇచ్చే జీతమే ఆయనది. అలాగే దావీదుకు కూడా ధాన్యగారం ఉన్నదంతా కూడా సర్వ సమాజానికి చూపించాలి. అది కాకుండా ఇచ్చాడంటండి. ఇచ్చినప్పటికీ తన సొంతదైన రక్షణ కాపాడుకోవడం కోసం దేవుని ఎదుట సర్వసాధారణమైన వాడిగాని డాన్స్ చేశాడనమాట. ఆ విధంగా మన పిల్లలకు నేర్పాలండి. మనం ఎంత ఇచ్చినా ఎంత చేసినా అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని దేవుని మందిరంలో వారి ఒళ్ళు చెమటతో తడవాలండి. అంటే దేవుని మందిరంలో వారు తన ఒంటికి చెమట పట్టే విధంగా పనిచేసేలాగా మనం నేర్పించాలండి. ఎందుకంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఆడబిడ్డలైన వారు ఎంతమంది ఉన్నారో, వారందరూ దేవుని మందిరానికి వచ్చి పని ప్రారంభించమానండి. పని లేదా అంటే 10,000 మంది వచ్చి ఇక్కడ నిలబడితే సేవకుని సంప్రదించండి, ఆ 10,000 మందికి పని చెప్తారు ఇక్కడ ఎవ్రీ సండే. అర్థమైందండి? ఆ విధంగా మన పిల్లల్ని ఇక్కడ చెమట పట్టించామనుకోండి, ఆటోమేటిక్గా లోకంలో ఉన్న మాలిన్యం వారికి అంటుకోకుండా కాపాడబడతారండి. ఇక్కడ మలినం అంటుకుంటే అక్కడ అంటుకోదండి. అక్కడ మలినం అంటుకుందనుకోండి, ఇక్కడ వదిలించడానికి చాలా కష్టపడాలి. అదేవిధంగా మన పిల్లల్ని ఆ విధంగా సిద్ధపరిస్తేనే ఎక్కడికి చేర్చబడతారండి? దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడడానికి పునాది అవుతుందండి. నాకు ఇంకా ఒకే ఒక నిమిషం సమయం ఉంది. అయితే ఈ రాహాబు కూడా ఆ విధంగానే చేర్చబడింది. అయినప్పటికీ కూడా ఈమె మొత్తం అదంతా కూల్చబడిపోయిన తర్వాత ఈమెను తీసుకెళ్ళి పాలెంలో పెట్టుకోలేదండి, పాలెం వెలుపులు పెట్టారండి. ఆ పాలెం వెలుపుటి ఉండేవారు ఎవరో తెలుసండి? స్రావం కలిగిన వారు, అపవిత్రులు, ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారి దగ్గర పెట్టారండి. ఏంటి ఎంత మేలు చేసింది, వీరందరినీ కాపాడింది, అయినప్పటికీ కూడా పాలెం వెలుపులు ఎందుకు పెట్టారు? దేవుడు అదే చూశాడండి. రాహాబు దానికి కూడా ఆమె ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదు, కానీ ఆ పాలెం వెలుపుట తన కుటుంబంతో కలిసి ఆరాధన మొదలుపెట్టిందండి. పాలెంలో యూదా గోత్రం మొత్తం ఆరాధన మొదలు పెడితే పాలెం వెలుపుట ఈమె ఆరాధన గొప్పదైపోయిందండి. కాబట్టి ఈమె అసలు ఇశ్రాయేలు గోత్రంలోని ఇశ్రాయేలు సమాజంలోని వేశ్యకి కానీ వ్యభిచారికి కానీ అవకాశం లేదు. ఆమెకి చావుకు మాత్రమే పాత్రురాలు. కానీ అటువంటి ఈ రాహాబు, చావుకు పాత్రురాలైన ఈ రాహాబు యూదా గోత్రంలో సల్మాను యొక్క కుటుంబంలో దేవుని యొక్క వంశంలో చేరడానికి గల కారణం ఏంటంటే ఈమె మొదటగా సిద్ధపడింది. రెండోది చేదైనటువంటి తన జీవితానికి ముగింపునిచ్చి దేవుని ఎదుట తల వంచింది. కాబట్టి తన ఆత్మ దేవునికి అప్పగించబడింది. కాబట్టి ఇప్పుడు మన వివాహం కోసమో లేకపోతే ఉన్నతమైన స్థితి కోసమో ఉద్యోగాల కోసమో కాదు, కానీ వారి రక్షణ కోసం మనం సిద్ధపరిచామనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ కూడా జరిగిపోతాయండి. రాహాబు అంత గొప్ప వేశ్య అయినప్పటికీ కూడా తన జీవితంలో వివాహానికి ఎటువంటి చోటు లేదు. కానీ అందరికన్నా గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత అంటే మత్తయి సువార్తలోని 5 పేర్లు రాసిపెట్టి ఉంటాయన్నమాట అండి. మొదటి తామరైతే
రెండోది రాహాబు అయితే, మూడోది రూతు, నాలుగోది ఉరియా భార్య, ఐదోది మరియ గారిదండి. ఉరియా భార్య యొక్క పేరు రాయబడలేదంటే దానికి గల కారణం ఏంటంటే, ఉరియా భార్య మనుషుని నీతి చేసింది, దేవుని నీతి చేయలేదు కాబట్టి ఆమె పేరు రాయబడలేదు. కానీ దేవుని నీతి చేసినటువంటి ఉరియా పేరు మాత్రం రాయబడి ఉందండి. కాబట్టి మన యవ్వనస్తుల్ని దేవుని మందిరంలో సిద్ధపరుస్తామండి. ఆ తర్వాత అసాధ్యమైనది ప్రతిదీ కూడా మనలో, మన ఇంట్లో సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి చేదనేవి మొదటగా మన కుటుంబంలో, మన యవ్వనస్తుల్లో తీసివేయగలగాలంటే మొదట ఏం చేయాలి? దేవుని ఎదుట మనం సిద్ధపడాలన్నమాట. ఆ విధంగా మన యవ్వనస్తుని సిద్ధపరుద్దాం. దేవుని మందిలో మనము, మన కుటుంబం అటువంటి కృపలో ఉండాలని, సర్వశక్తుడైనటువంటి దేవుని వంశావళిలో అంటే చెల్లిగారు చెప్పినటువంటి ఆ జీవగ్రంథం మన పేరు ఉండేలాగా, మన యవ్వనస్తుల పేరు ఉండేలాగా మనందరూ కూడా సిద్ధపడదాం. అటు కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాట ఒకసారి చెప్తారా? 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. మరి ఇంతవరకు వాక్యం అందించిన సహోదరుడికి ప్రభుపేట వందనాలు. నిజమే, సమాప్తమైంది అంటే దేనికి సమాప్తం? ఆయన దేనికి సమాప్తం చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాడంట. తండ్రిని మహిమపరిచాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఆయన ఏం చేశాడట? సంపూర్ణంగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఒక పని మీద పంపించబడ్డాడు. ఆయన ఏ పని మీద అయితే పంపించబడ్డాడో ఆ పని అంతా ఏం చేశాడట? సంపూర్తి చేశాడట. ఏం పని? ఈ లోకంలో ఆయన ఏం పని? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి. ఎందు నిమిత్తం? సువార్త ప్రకటించడానికి ఆయన ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. రెండవదిగా ప్రాణం పెట్టడానికి. యోహాను సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయము 17వ వచనంలో. సువార్త ప్రకటించటానికి మరి ఆయన పంపబడ్డాడు. అలాగే ఆయన అంటాడు కదా, నాకు ప్రాణం పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనం కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఈ లోకంలోనికి పంపబడలేదు. మనం ఈ లోకంలోనికి పంపబడ్డామంటే ఏవండి? కారణం ఉంది. ఈ లోకంలో ఆయన పంపబడి ఈ లోకంలో వచ్చిన ప్రతి శోధన కూడా జయించి తండ్రి పనిని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన పనికి ఆటంకం, మీకు ఒక ప్రశ్న వేస్తాను. యేసు ప్రభువుకి పనికి జరగకుండా ఆటంకపరిచిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆటంకాలు వచ్చినాయి ఆయనకి? వచ్చినాయి. ఎవరి ద్వారా? శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా. ఏవండి, ఎన్నో రకాలుగా ఆయనకి ఆటంకాలు వచ్చాయి. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుని పనిని ఏం చేశాడు? ఆయన సమాప్తి చేశాడు, నెరవేర్చాడు. అలాగే మనం కూడా ఏవండి, ఒట్టిగా మనల్ని పుట్టించలేదు. మన కొరకు, మన యొక్క కుటుంబాల కొరకే మాత్రమే బ్రతుకుతామని మనల్ని దేవుడు పుట్టించలేదు. మనం దేవుని పని కొరకు వాడబడాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో అంటాడు, అందరూనంట సొంత కార్యాలే ఆ మాట చదవండి త్వరగా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా
అంటే దేవుని కార్యాలు కూడా మనం ఏం చేయాలి? దేవుని పనిలో కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ బాధ్యతను మనం కలిగి ఉంటామో అప్పుడు పరలోకంలో ధనం కూర్చుకుంటాం. దేవుని స్తోత్రం. పరలోకంలో మనకు ధనం ఉండాలంటే ఈ లోకంలో దేవుని పనిలో బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత. దేవుని పనిలో నీ బాధ్యత ఏంటి అని గుర్తించాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత, మనం ఈ లోకంలో ముగించిన తర్వాత అక్కడ దేవుని పని చేయడానికి ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి మనం బ్రతికి ఉండగానే, ఈ ఆత్మ మనలో ఉండగానే మనము దేవుని పనిలో బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి పని చేస్తే, ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆయన త్వరగా రాబోతున్నాడంట. ఎవరి పని చొప్పున వారికి ఏమిస్తాడంట? జీతం ఇస్తాడంట. పని చేస్తే నీకేముంది? ఈ లోకంలో మనం శారీరకంగా భౌతికంగా బ్రతకటానికి పని చేసినప్పుడు ఏమిస్తారు? వారు ఏమిస్తారమ్మా? జీతం ఇస్తారు, నెల జీతం ఇస్తారు. అలాగే దేవుని పనిలో కూడా మనం బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఆయన త్వరగా రాబోచున్నాడు. దేవుని పని అదొక మనం భాగ్యంగా ఎంచుకోవాలి. ఒకసారి ప్రకాష్ గారు చెప్పారు కదా, మందిరంలో ఒక చీపురి తీసుకు తుడవడం కూడా అది భాగ్యం అంట. అది వాళ్ళ మందిరంలో మారు మనసు రక్షణ అనుభవంలో ఉన్న వారికి మాత్రమే ఇస్తారంట. అది ఎవరు పడితే వాళ్ళు మేము తుడుస్తామంటే ఎవరంట. దానికి కూడా పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి, వాళ్ళకే అవకాశం ఇస్తారంట చీపురు పట్టుకోవడానికి దేవుని మందిరంలో. కాబట్టి అది ఎందుకు అంటే భాగ్యం. అది మనం బాధ్యతతో చేస్తే భాగ్యాన్ని పొందుకుంటాం. ఇష్టంగా చేస్తే ఏమండి, ఇష్టంగా చేస్తే దానికి ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. దేవుని పని ఇష్టంగా చెయ్యాలి, కష్టంగా కాదు. దేవుని పని అక్కడ యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ ఎలా చేశాడు? ఇష్టంగా చేశాడు, సంపూర్తి చేశాడు. ఆ పనుల ఆటంకపరచడానికి ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని పనిని ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. అలాగే మనం దేవుని పని చేద్దాం అనుకుంటాం. జాగ్రత్తగా వినండి, ఇంక ముగింపులోకి వచ్చేసాం కదా, నిద్రపోకండి. మనం దేవుని పని చేద్దామని దేవుని మందిరానికి వస్తాం. ఏమండి, దేవుని మందిరంలో పని చేయాలనుకున్నప్పుడు కొంతమంది దేవుని మందిరంలోనే శాస్త్రులు, పరిసయ్యులు ఉంటారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఏం చేస్తారు? చేసేవాళ్ళని చేయనివ్వరు. పాపం వాళ్ళు ఎంతో ఆశతో వస్తారు, చెయ్యాలని చేస్తారు. ఇదేంటి ఇలా చేసావు, నీకు బుద్ధి ఉందా అంటారు. అనగానే పాపం చేసేవాడికి ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది? వాడు ఏదో చెయ్యాలని వచ్చాడు, పంపుని తెలియకపోతే ప్రేమతో చెప్పాలి. కొంతమంది అండి సంఘాల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఆటంక పెట్టేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది మాకు. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, ముందు తెలియదు. ఇదేంట్రా బాబు ఇంతలా ఆటంక పెట్టే వాళ్ళు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని పని చేసే వాళ్ళని ఏమండి, అవసరమైతే నీ చేతకైతే ప్రోత్సహించు. కొంతమంది ఏంటంటే వాళ్ళ డామినేట్ ఎక్కడ తగ్గిపోద్దా అని ఏడిసేస్తూ ఉంటారు కొంతమంది. ఇదేం రోగమో కానీ. ఏమండి, నీ వెనకాల వచ్చిన వాళ్ళు ఒకవేళ చేస్తానంటే ఏం చేయాలి? వాళ్ళకి నేర్పాలి, చూపించాలి. అమ్మే అలా కాదు, ఇలా చేసుకోవాలి, ఇలా చెయ్యాలి అనాలి తప్ప చేతిలో లాగేసుకుని లేగా నీకు తెలదంటే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు? ఇంకా నువ్వు ఎప్పటి వరకు బతుకుతావు? నీకు చాలామందికి ఏమండి అయిపోతుంది. ఇంకా చిన్నోళ్ళు వచ్చి మేము చేస్తామంటే కొంతమంది ఆటంకంగా ఉంటున్నారండి. ఆటంకంగా ఉండొద్దు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట పని చెయ్యాలని ఆశతో వచ్చిన వారిని నీ నోటి మాట ద్వారా ఆటంకంగా ఉండొద్దు. ఇలాంటి ఆటంకంగా ఉంటే యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమన్నాడు? అభ్యంతరాలు రాక మానవంట. అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాలు అంటే నలుగురు ఉన్న చోట ఉంటాయి అభ్యంతరాలు.
కానీ అది ఎవరి వల్ల వస్తే వాళ్ళకి శ్రమ. కాబట్టి అభ్యంతరం అనేది, ఆటంకం అనేది నా వల్ల రాకూడదు బాబోయ్, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నా వల్ల ఏం రాకూడదు? అభ్యంతరం రాకూడదు, నా వల్ల ఆటంకం రాకూడదు అని ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దేవుని పనిలో, సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఒక భాగమై ఉండాలి. అలాగని ఈ శాస్త్రులు పరిచయులు ఆటంకం పెట్టారని మానేశాడు యేసుప్రభు? మానేశాడండి? నీకు శోధన వచ్చింది కదా అని ఎవరో ఏదో అంటారు, అవి లెక్క చేసుకోకూడదు, అవి తీసుకోకూడదు. యేసు ప్రభు కనుక అలాగా వచ్చిన శోధనను బట్టి ఆయన ఆగిపోతే ఈ రోజున ఆ మాట పలికే ఛాన్స్ ఉందండి. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనులన్నీ నేనేం చేశాను? సమాప్తి చేశాను. ప్రభువా, నా బ్రతుకు కాలంలో నీవు నీ ఇష్టాన్ని నేను నెరవేర్చాను. ఇదిగో నువ్వేం చేయమన్నావో నేను అది చేశాను. నిజమే, యేసు ప్రభు మనందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి. సంఘంలో ఏమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి. మనందరం బాధ్యత కలిగి ఉండాలి సంఘం ఎడల. ఎప్పుడైతే అలాంటి బాధ్యత కలిగి ఉంటామో ఒక రోజున వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జీతాలు ఇస్తూ ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎంత కష్టపడితే అంత జీతం. ఒక్కసారి వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. ఆ రోజున ఒట్టి చేతులతో కనబడకూడదు. నువ్వు ఏదో ఒకటి పట్టుకోవాలి అక్కడ, ఏదో ఒకటి నీ చేతిలో పెట్టాలి అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నదో పెద్దదో మొత్తాన్ని పొందుకోవాలి. నువ్వు పొందుకోవాలంటే బాధ్యత కలిగి ఉండాలి. నా బాధ్యత ఏంటి? సంఘంలో బాధ్యత కలిగి పని చేయాలి. ఆ పనిని ఎవరు గుర్తిస్తున్నారో? ప్రభువు గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన కొరకు చేసిన పనినండి తప్పనిసరిగా దేవుడు గుర్తిస్తాడు. ఎందుకంటే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడంట దేవుడు. పరిశుద్ధుల పరిచర్యను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బాధ్యత కలిగి ఉండండి. ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టుగా, టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోయినట్టుగా కాదు. మనందరము ప్రభు సన్నిధిలో, పరలోక రాజ్యములో భాగ్యాలు మనం పొందుకోవాలి. ఈ లోకంలో ఏదైనా పొందుకుంటే అవన్నీ విడిచిపెట్టేస్తాం. ఈ లోకంలో ఎన్నున్నా వదిలిపెట్టేయాలి. కానీ పరలోక రాజ్యంలో పొందుకున్నది ఎప్పుడూ మనతో ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే ఏమంటాడో తెలుసా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. దేవుని స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కొరకు నువ్వు ఏ ప్రయాస పడతావో అది ఎన్నడూ వ్యర్థం కాదు. అందుకే నువ్వు ఆ ప్రయాసలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా. నిన్ను కదపడానికి ఎన్నో మాటల తోటాలు వేస్తూ ఉంటారు, నిన్ను కదిపేయడానికి, నిన్ను రాకుండా చేయడానికి, నిన్ను ఇన్వాల్వ్ అవ్వకుండా చేయడానికి. ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు. నీ మీద తోటాలు వేస్తూ ఉంటారు, నీ మాటల తోటాలు వేస్తూ ఉంటారు, రకరకాలుగా వంచిస్తారు. అయినప్పటికీ ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరులను కదలకూడదు, అటు ఇటు కదలకూడదు. కదలని వారును ఆ కార్యాల్లో ఎప్పటికంటే ఎప్పటికీ మన ఒంటిలో బలం ఉన్నంత కాలము, మన ఊపిరి ఉన్నంత కాలము కూడా ఎలా ఉండాలంట? ఆసక్తి. నేను ఎంతో చేశాను, ఇంక నేనే చెయ్యాలా అనుకోకూడదు. ఏమండి? భాగ్యం, నా భాగ్యం ఇది అన్నట్టుగా ఆసక్తి కోల్పోకుండా అలా ఉన్నట్లయితే ప్రభు రాజ్యంలో ప్రతిఫలం పొందుకుంటూ. పూర్ణమామ గారు వచ్చారా లేదా? ఆవిడ అంటుంది, పాపం ఆవిడకి అసలు ఓపిక లేదు. ఏమండి? ఆవిడకి నిజంగా చాలా బలహీనరాలు. ఆవిడ ఏమన్నా మరి గృహదర్శనాలు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వెళ్ళినప్పుడు అంటుందంట, నేను చేసేస్తానండి వంటలు అంట. అసలు నిజంగా ఒక రకంగా చేస్తే ఒంట్లో అసలు శక్తి లేనట్టుగా అయిపోయింది ఆమె. అయినప్పటికీ కూడా ఏదో చేసేయాలి.
నేను ఇక్కడ నుంచి నేను చేస్తానండి వంటలు పాస్టర్ గారు అంటుందంట. నిజమే, మనము ఆసక్తి విషయంలో ఎప్పటికీ మాంద్యులుగా ఉండకూడదు. ప్రభు కార్యాల్లో ఆసక్తి. ఏదండి ఆసక్తి? ఆటంకాలను బట్టి ఒకవేళ ఆగిపోయావేమో, వద్దు, నీ పని సంపూర్తి చేసి వెళ్ళు. ఈ భూమి మీద ప్రభు నీకు ఇచ్చిన పనిని సంపూర్తి చెయ్యి. యేసు ప్రభు చెప్పినట్లుగా, తండ్రి నువ్వు నాకు చేయుటకు ఇచ్చిన ప్రతి పనిని నేనేం చేశాను? సంపూర్తం చేశాను. సమాప్తమైంది. అలాగే అలా తృప్తికరమైన ఆ మరణం, తృప్తికరమైన ముగింపు మనందరము కలిగి ఉండుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబెడదామండి. 6వ మాట కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబెడదాం. రూతమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. 6వ మాట కొరకు రూతమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిఘనమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఈ దినము ఈ రీతిగా గుడ్ ఫ్రైడే ఆరాధనలో మేమందరము కూడి నిన్ను ఆరాధించుకున్నటకు నువ్వెంతవరకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా నీ బిడ్డలందరూ మాట్లాడడానికి, 6 మాటలు నిలబడి మాట్లాడడానికి నువ్వు కృప చూపించావు. 6వ మాటగా సమాప్తమైనదని నీ మాటలు నాయన నీ బిడ్డలు ప్రకటించడానికి నువ్వు ఇంతవరకు కృప చూపించావు దేవా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల్లో మేము ముద్రించుకోవడానికి సహాయం చేయండి నాయన. అవును ప్రభా, నీవు సిలువలో మా కొరకు, మేము చేసిన ప్రతి పాపము కొరకు నీవు సిలువలో మరణించి రక్తము కాచి నాయన, ఎవరూ చూపలేని ప్రేమను మా తల్లిదండ్రులు మా కొరకు ఏదైనా చేయొచ్చు కానీ ప్రాణం పెట్టలేరు ప్రభా. నీవు మాత్రం మా కొరకు ప్రాణం పెట్టి నాయన, నీవు సిలువలో యాగమయ్యి నాయన మా కొరకు ప్రాణం పెట్టి నాయన, ఈ విధంగా నువ్వు ఎంతో శ్రమపడుతూ వచ్చావు. నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆ విధముగా నీవు ఎన్నో మాకు సూచనలు చూపిస్తూ 7 మాటల ద్వారా మాకు అనేక మాటలు నేర్పిస్తూ వచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. నేను 6వ మాటగా నా సమాప్తమైనదని చెప్పావు. ఆ మాటకు మా హృదయాల్లో ప్రభా మేము ఆత్మీయంగా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయ అర్థముగానైనా మీరు మాకు ఈ లోకంలో ఎలా జీవించాలో మాకు కొన్ని సూచనలు చూపించావు ప్రభా. ఆ సూచనల ప్రకారముగా మేము జీవించడానికి, నువ్వు చూపిన మార్గము ద్వారా, నువ్వు చూపిన మాదిరి ద్వారా మేము నడవడానికి నీ కృప దయచేయండి. నీ సహాయము మాకు అందించమని నేను, అలాగే ప్రభా నీ బిడ్డ ఇంకా 7వ మాటకు నిలబడుచుండగా నీ ఆత్మతో నింపి బలపరిచి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.